I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. His mercy endureth forever. ఆయన కృప నిరంతరము నిలిచుంటది. Today we are going to discuss very important subject. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన అంశాన్ని ధ్యానించబోతున్నాము. And of course this subject, this topic is for the Christian background people who has lot of questions in their mind. ఇది ముఖ్యంగా క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వారికి, లేకపోతే ఇలా కొంచెం అవగాహన ఉన్న వారికి క్రైస్తవత్వం గురించి వారికి ఉన్న ప్రశ్నలు, ఎలాగా కొన్ని అనుమానాలు ఉంటాయి వాటిని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. And normally in the Christian world there are two categories of people. క్రైస్తవ లోకంలో మనం గమనించినట్లయితే రెండు రకాల మనుషులు ఉంటారు. One is normal Christian, they go to church and come back and they read the word of God and sing songs, all these things. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆలయానికి వెళ్ళొస్తూ ఉంటారు, మరి పాటలు పాడుతూ ఉంటారు, అలా గడిచిపోతూ ఉంటది. The other category is little more ahead of them, spiritually filled with the Spirit of God, and they are known as Spirit-filled Christians. ఇంకో రకం ఏంటంటే మరి దేవుని యొక్క ఆత్మచే నింపబడిన వారని మనం చెప్పొచ్చు. ఎవరైతే మరి ఆ దేవుని యొక్క ఆత్మచే ప్రేరేపించబడి ముందుకు సాగుతూ ఉంటారో వారన్నమాట. Today we are going to deal with the three different questions asked in different places so that the answers can be given to them. మూడు ప్రశ్నలను మనం చూద్దాము, దాని ద్వారా ఆ జవాబులు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. You turn with me your Bible, Acts 16th chapter, verses 16 onwards. నాతో పాటు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. Here we see Paul and Silas, their ministry. ఇక్కడ పౌలు శిల పరిచర్య చూస్తున్నాం మనము. And Paul and Silas joined together and they started doing a wonderful ministry. వీరిద్దరూ కలిసి చాలా మంచి పరిచర్య చేస్తూ ఉండారు. And they reached a city known as Thyatira city. It comes under Roman regiment. వారు రోమా దేశంలోని తైతీరా అనే ఊరికి చేరారు. And verses 16 starts like this. Now it happened as we went to prayer that a certain slave girl possessed with a spirit of divination met us, who brought our masters much profit by fortune telling. మనము అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. See, we must be very careful about this fortune telling. ఈ సోదె చెప్పే విషయం గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. Even in Christian life, this sort of evil practice is going on. క్రైస్తవ జీవితంలో కూడా ఇలాంటి విషయము జరుగుతోంది. We must be very careful discerning the spirit. మనము చాలా జాగ్రత్తగా ఆత్మచే దాని పరిశోధన చేయాలి. People are very much interested in fortune listening. వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలని చాలా మందికి ఆతృతగా ఉంటారు. And everybody is anxious about their future. భవిష్యత్తులో ఏమవుద్దని చెప్పేసి చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు, అదే ఆతృతగా ఉంటారు. And somebody say that your future is going to be like this, like that. People are interested. They wanted to even spend money to hear this sort of fortune telling. వారు డబ్బులు కూడా వెచ్చించి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. Here the word of God is telling that she had a spirit of divination. ఇక్కడ గమనించినట్లయితే ఈ అమ్మాయి చిన్నదాని ఎలా ఉండింది, ఆ అమ్మాయి పరిస్థితి ఎలాంటి దయ్యం ఉండింది, సోది చెప్పే దయ్యం ఉండింది అన్నమాట. Spirit of divination tells fortune. Through that the masters of this girl were getting lot of money. ఈ చిన్నదాని ద్వారా
ఈ చిన్నదాన్ని ఎవరింట్లో అయితే పనిచేస్తుందో వారికి చాలా డబ్బులు వస్తూ ఉండినాయి ఈ సోది ద్వారా. A slave girl is being used for this sort of thing. ఆ బానిసగా ఉన్న ఈ చిన్నదాన్ని వారు డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తూ ఉండారు. But what happened? This girl meets Paul and Silas every day almost, and she was declaring certain truth. ఇక్కడ గమనించినట్లయితే పౌలుని శిలని ఈ చిన్నది కలిసినప్పుడు కొన్ని సత్యాలు చెప్తూ ఉండింది. Verses 17 says, "These men are the servants of the Most High God, who proclaim to us the way of salvation." 17వ వచనం చూసినట్లయితే ఆమె పౌలును, మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. She was a slave girl ఒక బానిస and possessed by evil spirit. మరి తనకి మరి దయ్యం పట్టుండింది. How come that this girl was telling something very correctly about this man of God? మరి ఈ దైవజనుల గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్తూ ఉండింది? And again, we should be very careful. The evil spirit can deviate your attention by doing all these things. ఇలాంటివన్నీ చేస్తూ కూడా మరి చెడ్డ స్పిరిట్స్ ఉన్నాయి కదా, అపవాది యొక్క ఆత్మలు అవన్నీ మనల్ని తప్పుదోవలో పట్టించే అవకాశం ఉంది. See, again, what she told is very true. These men are the servants of the Most High God, number one. Number two, they proclaim to us the way of salvation. ఇక్కడ 17వ వచనంలో ఆ అమ్మాయి రెండు విషయాన్ని తెలియజేస్తుంది. ఏం చెప్తుంది? సర్వోన్నతుడైన దేవుని దాసులని చెప్తుంది వీళ్ళిద్దరి గురించి. అదే విధముగా వీరు రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చారని చెప్తుంది. But what happened? Paul suddenly got annoyed and he casted out the demon from this girl. అప్పుడు పౌలు ఏం చేశాడంటే ఆ అమ్మాయిలోంచి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. And the moment the demon left this girl, a gift of fortune telling has gone out. ఆ అమ్మాయిని ఎప్పుడైతే దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిందో ఈ సోది చెప్పడం పోయింది. And that girl's masters were disappointed because no more fortune telling, no more income through this girl. మరి వారికి ఈ అమ్మాయి బానిస అమ్మాయి యొక్క యజమానులకి చాలా నిరాశ చెందారు. ఎందుకంటే ఈ అమ్మాయి ద్వారా ఇంకా డబ్బులు రావట్లేదు. And this owners of this girl, they were really annoyed, and they caught hold of Paul and Silas, put them to the justice, the judge, and they were beaten, stripped, all this sort of thing. Finally, they landed in the prison. మనం గమనించినట్లయితే ఈ యజమానులు అప్పుడు వీరిద్దరిని కూడా పట్టుకుని పౌలుని శిలని పట్టుకుని అధికారుల దగ్గరికి తీసుకెళ్లి చివరికి ఏమైంది? వారిద్దరూ మరి చెరసాల్లో వేయబడ్డారు. And here the word of God said they were beaten many beatings. మనము 19వ వచనం చూసినట్లయితే ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమియులైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనా కూడా అరాచకములు ప్రచురించుచు మన పట్టణం వదిలి గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. వీరందరిని ఏం చేసి ఇలాగ సాడీలు చెప్పి వీరికి వ్యతిరేకంగా చెప్పి వీరిని కొట్టించారు కూడా. And they received many beaten by rods. మనం గమనించినట్లయితే 22వ వచనంలో వారిని బెత్తముతో కూడా కొట్టారని చూస్తున్నాం మనము. And moreover, what happened verses 24, having received such a charge, he put them into the inner prison and fastened their feet in the stocks. మనము 24వ వచనం చూసినట్లయితే అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. Here comes a jailer. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ చెరసాల యొక్క అధికారి వస్తున్నాడు. See, nowadays all the prison and jails are run by the government. ఈ కాలంలో చెరసాలన్నీ కూడా ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. But in olden days, the affairs of jail and prison is handled by individuals.
కానీ పాతకాలంలో గతంలో ఈ చెరసాలన్నీ కూడా వేరే వారు మరి ప్రభుత్వం దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని నడిపించేవారు. And who is a jailer? Maybe he was a thug, he was a strong man, fighting man, and he can run a jail. ఆ కాలంలో మరి ప్రభుత్వం కాకుండా ఒక మనిషి చెరసాల నడిపిస్తున్నాడంటే అతను ఎలాంటి వాడు ఉంటాడో మీరు ఊహించుకోవచ్చు. చెరసాల్లో ఉన్న వాళ్ళని మరి ఆధీనంలో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలంటే అతను కూడా అలాంటి వ్యక్తే, క్రూరమైన వ్యక్తి అయి ఉండొచ్చు, బాగా బలాఢ్యుడై ఉండొచ్చు. And he was not a police officer, or he was not a jail warden or anybody. Maybe a strong man who can beat people, who can strictly deal with the people. అతను పోలీస్ అధికారి ఏమీ కాదు. ఇలాగ నడిపిస్తున్నాడంటే అతను మనుషుల్ని కొట్టగలిగిన బాగా బలాఢ్యుడై ఉంటాడు. Because the severe instruction is given by the magistrate, he put Paul and Silas and put them in the stocks. Their feet and hands were fastened in stocks. మనం గమనించినట్లయితే వీరిద్దరిని కూడా చాలా జాగ్రత్తగా మరి చెరసాల్లో పెట్టాలని చెప్పారు కాబట్టి, కనిపెట్టి ఉండాలని చెప్పారు కాబట్టి వీరిద్దరిని కూడా లోపల ఉన్న చెరసాల్లో అంటే ఇంకా జాగ్రత్తగా పెట్టి కాళ్ళకి బొండ వేసి బిగించారంట. See, just imagine Paul and Silas, they received many beatings, many stripes on their body, and now they could not even move their hands, move their feet, because the stock is completely bounded them. మరి వాళ్ళు ఎన్నో దెబ్బలు తిన్నారు. తిన్న తర్వాత ఏంటి పరిస్థితి? వాళ్ళ చేతులు కదిలిపే పని అవకాశం లేదు, కాళ్ళు కదిలిపే అవకాశం లేదు, సంకెళ్ళేసి బిగిచ్చేశారు. Maybe the jailer was a tough man, cruel man. He wanted to put them into this kind of punishment. చాలా క్రూరుడై ఉంటాడు, అందుకని చెప్పి ఇలాంటి శిక్ష ఇచ్చాడు వాళ్ళకి. Verses 25 says, but at midnight Paul and Silas were praying and singing hymns to God, and the prisoners were listening to them. 25వ వచనం చూసినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. Just imagine, out of many beating, maybe their whole body was bleeding, and everywhere stripes, you can see that. And these people, in spite of all this pain, they were singing, praising God. మరి ఒకసారి ఊహించుకోండి, వాళ్ళు ఎన్నో దెబ్బలు తిన్నారు, ఒళ్ళంతా కూడా పుచ్చిపోయి ఉంటుంది, అంత నొప్పికి బాగా గాయాలు అయి ఉంటాయి, రక్తం కూడా కారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? కీర్తనలు పాడుచుండిరి అని చూస్తున్నాం మనం. See, they were singing and praising God. The best point is all the prisoners. It was a midnight. All the prisoners, they were listening, watching what they are doing. మనం గమనించినట్లయితే అది మధ్యరాత్రి వేళ వీరు ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, మిగతా ఖైదీలందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారు. And maybe everybody is were there in their cell, including the prisoner, including the jailer. Everybody was in their place, but everybody was listening. మిగతా ఖైదీలందరూ కూడా వారి వారి యొక్క గదుల్లో ఉండుంటారు. ఈ చెరసాల అధికారి కూడా తన గదిలో ఉండుంటాడు. I don't think they were just singing and praising. Maybe they were praying also. In their prayer, they used to mention about the salvation and the redemption of our sin and the saving knowledge of Jesus Christ. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా తెలుగులో ఉంది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క రక్షణ గురించి కూడా చెప్తూ ఉండొచ్చు ప్రార్థనలో. So everybody was listening what they were doing, what they were singing. వారు ఏమి పాడుతూ ఉండారు, ఏం చేస్తూ ఉండారు అందరూ కూడా గమనిస్తూ ఉండారు, వింటూ ఉండారు. Verses 26 says, suddenly there was a great earthquake, so that the foundation of the prison were shaken, and immediately all the doors were opened and everyone's chains were loosed. 26వ వచనం చూసినట్లయితే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను,
చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. Just imagine, suddenly in the midnight, this was happening, and the best point is, all their chains, all their stocks were loosened, and now they become free people. మనం గమనించాల్సిన మధ్యరాత్రి వేళ ఉన్నట్టుండి భూకంపం రావటము, అదే సమయంలో ఏంటి వీళ్ళ సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి అని చూస్తున్నాం మనము. See, verses 27 says, the keeper of the prison, awaking from sleep and seeing the prison doors open, supposing the prisoners had fled, drew his sword and was about to kill himself. మనం 27వ వచనం చూసినట్లయితే, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. Why he should kill himself? తన సొంతను ఎందుకు చంపుకోవాలి? What happened is a natural calamity, an earthquake. మరి అది జరిగింది, మరి ప్రకృతి రీత్యా జరిగింది, అది ప్రకృతి యొక్క విపత్తి, అది ఒక భూకంపం జరిగింది. దానికోసం తను చంపుకోవాల్సిన పని ఏంటి? Because the inmates of the prison were handed over to him, and it is his responsibility. He should not he should not lose anyone. If he lose anyone, he will be killed. ఎందుకంటే ఆ చెరసాల్లో ఉన్న వారందరినీ కూడా అతనికి అప్పజెంపబెట్టారు. ఒకవేళ ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తప్పించుకుంటే ఇతను మరి జవాబుదారీగా అవుతాడు, ఇతను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. And that is the reason it's better let me kill myself. So he took the sword and tried to kill himself. మరి ప్రభుత్వం వారు అతనికి మరణ శిక్ష వేయడం బదులు సొంతం చంపుకోవడం మంచిది అనుకుని కత్తి దూసి చంపుకుందాం అనుకున్నాడు. Paul discerned his mind, his thoughts in his mind, and he was shouting, do yourself no harm, for we are all here. పౌలు ఆ విషయము అర్థం చేసుకుని ఆ జైలు అధికారికి ఏం చెప్తున్నాడో మనం చూద్దాము. 28వ వచనంలో, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Now this man was really shocked. మరి ఇది విన్న తర్వాత ఆ జైలు అధికారికి మరి విభ్రాంతి చెందాడు. Verses 29 says, then he called for a light, ran in, and fell down trembling before Paul and Silas. మన 29వ వచనం చూసినట్లయితే, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి అని ఉంది చూడండి. A jailer, a tough man, a cruel man, now he has been touched by the mighty God. Now he was trembling and falling down in the feet of Paul and Silas. ఆ చెరసాలకు అధికారి ఉన్నాడంటే ఎంత భయంకరుడో మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత క్రూరుడు అర్థం చేసుకోవచ్చు, ఎంత బలవంతుడు అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చూసి పౌలు శిల దగ్గరికి వచ్చి ఏంటి దేవుడి యొక్క గొప్పదనం తెలుసుకుని వణుకుచు అక్కడికి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. He asked one question. ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు అతను. What was the question? Says, what must I do to be saved? 30వ వచనం చూడండి. వచ్చి పౌలుని శిలను అతను ఏమడిగాడు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? This is a very important question. Should be in everybody's mind. మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలో తలంపులు ఇది ఉండాలి. మనం రక్షణ ఎలా పొందగలుగుతాము? Whether you believe Jesus Christ or you don't believe Jesus Christ, this question should come at least once in a time in your lifetime. క్రీస్తుని అంగీకరించినా విశ్వసించకపోయినా సరే మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న వచ్చి ఉంటది మీకు. What must I do to be saved? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? People may ask this question, why should I be saved? I am happy, I am free. నేను ఎందుకు రక్షణ పొందాలి? నేను అంతా సుఖంగానే ఉన్నాను కదా, ఆనందంగానే ఉన్నాను కదా అని అడగచ్చు. The recent pandemic has proved that anybody can die, everybody can die. ఈ మనకు వచ్చిన మహమ్మారి ద్వారా మనకేమర్థమవుతుందంటే ఎవరైనా సరే ఎలాగైనా సరే
చనిపోగలుగుతారు. Whether it is a developed country, underdeveloped country, or Middle East, invariably this pandemic proved that our life is temporary. అభివృద్ధి చెందిన దేశమైనా అభివృద్ధి చెందని దేశమైనా సరే, ఎక్కడున్నా సరే, ఈ మహమ్మారి ద్వారా మనకు ఏం అర్థమైందంటే ఎవరన్నా సరే చనిపోవాల్సిందే. Maybe you are a rich man or poor man or a beggar. This question brings you to your understanding. మీరు ధనికులైనా సరే, పేదవారైనా సరే, ఇలాంటి ప్రశ్న మీకు తలెత్తే అవకాశం ఉంది. What I must do to be saved? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? The answer is only one. ఒకే ఒక్క జవాబు ఉంది అక్కడ. Verses 31. So they said, believe on the Lord Jesus Christ, and you will be saved, you and your household. 31వ వచనం చూసినట్లయితే పౌలు శీల చెప్పిన జవాబు తెలుస్తుంది మనకి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. See, when Paul and Silas in the midnight, when they were singing, praising God, praying to God, this man would have thought that what these crazy people, they have been charged by the magistrate, put them in the inner prison, and why? How come they sing? How come they praise God? వీరిద్దరూ ఆ చెరసాల్లో ఉన్నప్పుడు మరి అన్ని దెబ్బలు తినిన తర్వాత సంఖ్యలు వేసుకుని ఉన్నప్పుడు మరి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు, కీర్తనలు పాడుతున్నప్పుడు ఈ చెరసాల అధికారికి వీరేమన్నా వెర్రి వాళ్ళ ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుని ఉండొచ్చు. Definitely he would have listened what they prayed, what they sang. వారు ఏమి ప్రార్థించారో, వాళ్ళు ఏమి కీర్తనలు పాడారో వినే ఉంటాడు. And the Spirit of God started working in their mind, in their heart. అతని యొక్క ఆలోచనలో, తన యొక్క హృదయములో దేవుని యొక్క ఆత్మ పనిచేయడం మొదలైంది. He was not a Jew. Actually the jailer is from Rome. అతను యూదుడి కాదు, రోమా దేశస్థుడు అతను. Being a Roman, he started listening. Yes, these people are telling something which I never heard. రోమియుడై ఉండి వీరేదో కొత్త విషయం చెప్తున్నారు, నేను అంతకుముందు ఎప్పుడు ఇది వినలేదని వింట మొదలు పెట్టాడు. They were talking about a life after this life. ఈ జీవితం తర్వాత ఉండే జీవితం గురించి వారు మాట్లాడుతూ ఉండారు. Anybody is thinking the life after this life? ఈ బ్రతుకు తర్వాత, లేదా ఈ జీవితం తర్వాత జరగబోయే దాని గురించి, తర్వాత జీవితం గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? People always think about this life and the struggle and achievements of this life, and then after that they will die. They think that they will be vanished. మరి ఈ కాలంలో ఈ జీవితంలో జీవిస్తున్నప్పుడు ఇక్కడ పడే శ్రమలు, ఇక్కడ మనం అనుభవించే శ్రమలు అవనివ్వండి, లేకపోతే మనం పొందిన అనుభవాలు అవనివ్వండి, మనం ఎంతవరకు హెచ్చించబడ్డాము, అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఇంకంతే మనము మాయమైపోయాం అనుకుంటారు. But there is a life, there is an eternal life after this life. ఈ జీవితం తర్వాత నిత్య జీవితం ఒకటి ఉంది. We should do something to save ourselves so that we could enter into that life. మనము రక్షణ పొంది ఆ నిత్య జీవంలోకి వెళ్ళడానికి మనం ఏదో ఒకటి చేయాలి. The answer is believe on the Lord Jesus Christ, and you will be saved, and you and your household. దానికి జవాబు ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడేం జరుగుతుంది? నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. Dear brothers and sisters, we must be careful in obeying the words of God. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము మనము వెంబడించేటప్పుడు, దాని మాట వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. If you listen the word of God and if you obey the commandments of God, not only you will be blessed, but you and your household, your family. మనము దేవుని యొక్క వాక్యము విని దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తే మనమే కాదు, మన కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందుతుంది. Verses 32 says that then they spoke the word of the Lord to him and to all who were in his house. మనం 32వ వచనం చూసినట్లయితే అతనికిని అతని ఇంటినున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. Say what happened? Verses 33, and he took them the same hour of the night and washed their stripes
And immediately he and all his family were baptized. 33వ వచనం చూసినట్లయితే రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. Hallelujah. హల్లెలూయా. See, after repentance, after the saving knowledge of Jesus Christ, this man took baptism along with his family. ప్రాయశ్చిత్తం చెందిన తర్వాత దేవుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత అతను అతని కుటుంబం మొత్తము కూడా బాప్తిసం పొందారు. He never postponed his baptism. తన బాప్తిసం తీసుకుంటాన్ని మరి దాన్ని ఎప్పుడు కూడా వెనక్కి వేయలేదు. And he never said, okay, next Friday or next Sunday I will take baptism. వచ్చే శుక్రవారము లేకపోతే వచ్చే ఆదివారం నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పలేదు. See, that time was already in the midnight. మనం గమనించినట్లయితే మధ్యరాత్రి దాటింది అప్పుడే కొంచెం. And this man with his family took baptism in the middle of the night. అంటే ఆ మధ్యరాత్రి సమయంలోనే అతను అప్పటికప్పుడే బాప్తిసం తీసుకున్నాడు. Why such a hurry, such a emergency for taking baptism? అంత హుటాహుటిన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అతను? Because his salvation, his forgiveness of sin, and the acceptance of Jesus Christ as he is the Lord and Savior. He wanted to make sure, he wanted to make it permanent in his life. అతని యొక్క పాపములు క్షమించబడినాయని చెప్పి అదే విధంగా తన యొక్క రక్షణ విషయంలో తన మరి దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి కాబట్టి అది మరి దృఢపరచుకుంటానికి తను అప్పటికప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. People always rethink about baptism. చాలా మంది బాప్తిసం తీసుకుంటానికి చాలా ఆలోచిస్తారు. And people say that, okay, next time I will do it, or I will go to India, I will do it with my pastor. చాలా మంది ఏమనుకుంటారంటే నేను తర్వాత చేసుకుంటాను, లేకపోతే నేను మా భారతదేశం వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ గారితో బాప్తిసం ఇప్పించుకుంటాను అంటారు. Here the jailer, being a tough man, cruel man, immediately he obeyed to the word of God and he took baptism. Not only he, his whole family. మనం గమనించినట్లయితే చెరసాల అధికారి అప్పటికప్పుడు నిశ్చయం తీసుకుని ప్రాయశ్చిత్తం చెంది రక్షణ పొందానని తెలుసుకుని తనే కాకుండా తన కుటుంబం మొత్తము కూడా మరి బాప్తిసం తీసుకున్నారు. In the middle of the night, a sinner becomes a saint. మధ్యరాత్రి వేళ ఒక పాపి దైవజనుడిగా అయ్యాడు. A sinner becomes a saint because now they accepted Jesus Christ, they obeyed in the waters of baptism, their life is totally changed. మధ్యరాత్రి వేళ ఒక పాపి అయ్యుండి ఒక పవిత్రునిగా మార్చబడ్డాడు. ఎందుకంటే తన జీవితంలో మార్పు వచ్చేసింది. Verses 34, you see that now when he had brought them into his house, he set food before them and he rejoiced, having believed in God with all his household. 34వ వచనం చూసినట్లయితే మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారి అందరితో కూడా ఆనందించెను. Hallelujah. హల్లెలూయా. Telugu people are notorious to feed people with good food. మన తెలుగు సంఘం వాళ్ళ ఉన్న తెలుగు ప్రదేశం వాళ్ళు అతిథికి చాలా బాగా భోజనం పెడతాం. But here this man gave very good for Paul and Silas, and moreover he was so happy, rejoicing, having believed in God. దేవుని యందు విశ్వాసం ఉంచాడని చెప్పి మనం తెలుసుకుని అక్కడ చూస్తే పౌలుని సిలుని ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి వారితో కూడా కలిసి కుటుంబంతో కలిసి ఆనందించాడు. Now this rejoicement is never happened in his life. ఇలాంటి ఆనందము తన అంతకు ముందు ఎప్పుడు కూడా పొందలేదు. Because he believed God, because he received the word of God, received the salvation, his life is full of rejoicing. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాడు కనుక, దేవుణ్ణి అతని జీవితంలోకి అంగీకరించాడు కనుక, రక్షణ పొందాడు కనుక జీవితం అంతా కూడా తన బ్రతుకంతా కూడా ఆనందమయం అయిపోయింది. So what I wanted to emphasize in say, your salvation should be stamped
registered with the baptism. మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే మనం రక్షణ పొందామంటే దానికి ఒక చిహ్నముగా బాప్తిసం అనేది జరగాల్సిందే. And see, when he asked this question, what I must to do to be saved? నేను రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలన్న ప్రశ్నకి And Paul and Silas was answering to him that believe on the Lord Jesus Christ and you will be saved, you and your household. మనము దానికి జవాబుగా మనం చూసినట్లయితే ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన రక్షకుడని అంగీకరించినప్పుడు కుటుంబం మొత్తం కూడా అతను కూడా మరి మారు మనసు పొందాడు, అదే విధంగా బాప్తిజం పొందాడని చూస్తున్నాం, రక్షణ పొందాడని చూస్తున్నాం. Paul never told that you take baptism and you will be saved. బాప్తిజం తీసుకుంటే రక్షణ పొందుతాడని చెప్పలేదు చూడండి పౌలు. Baptism always follows after your salvation. రక్షణ తర్వాతే బాప్తిజం ఉంటది. And salvation is always starts first and the baptism follows. రక్షణ అనేది మొదట మొదలవుతుంది, తర్వాత బాప్తిజం ఉంటుంది. Because your salvation should be entrusted, registered by baptism. రక్షణ అనేది బాప్తిజం ద్వారా దృఢపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. This man along with his family rejoicing now. అతను అతని కుటుంబం అంతా కలిసి ఆనందిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. So this is the first question I wanted to present to you. ఇది మొదటి ప్రశ్న అన్నమాట. నేను మీకు చెప్దాం అనుకున్నాను, మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి. And let us go to the second question. రెండో ప్రశ్న చూద్దాం మనము. Turn with me Acts 2nd chapter. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూద్దాం మనము. Verses 37 to 39. 37 నుండి 39 వచనాలు చూద్దాం మనము. Now when they heard this, they were cut to the heart and said to Peter and the rest of the apostles, men and brethren, what shall we do? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే బహుశా మనము 38 కూడా చదవాల్సి వస్తుంది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమపు అపోస్తలుని అడుగగా. See, here these people are all Jewish people, the people of Israel, who worship the living God, true God, one God. ఇక్కడ ఉన్న వారందరూ కూడా యూదులు, వారు ఏకైక దేవుణ్ణి మరి ఆరాధిస్తూ ఉంటారు. And they know their scriptures, they know their the prophets and all these things. Now they understood the salvation of Jesus Christ. వీరందరికి కూడా మరి పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు, ప్రవక్తల గురించి కూడా తెలుసు. ఇప్పుడు వారికి యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నారు వారు. When they heard the good news, the word of God says they were cut to their heart and asked one question. వీరికి సువార్త అందినప్పుడు వారి మాట విని ఏం జరిగింది, వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంట. నొచ్చుకుని ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారు? మేము ఏమి చేతుమని అడిగారు. ఏంటి నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమపు అపోస్తలుని అడిగారు. What shall we do? That is question number 2. రెండోది ఏంటంటే మేము ఏమి చేయాలి. And Peter was answering for this question, repent and let every one of you be baptized in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy Spirit. 38వ వచనంలో పేతురు ఇస్తున్న జవాబు మనకు తెలుస్తోంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. See, the first step Peter was introducing them, you need to repent, change your course of direction, change your mind and your heart towards God. మొట్టమొదటి విషయం ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, వారు ప్రాయశ్చిత్తం చెందాలి, వారి యొక్క నడవడికను మార్చుకోవాలి, వారు మారు మనసు పొందాలని చెప్తున్నాడు. Even though you are the people of God, the Jewish people, but you need to change your mind. మీరు యూదులైనా సరే, దేవుని యొక్క జనాంగంగా ఉన్నా సరే, మీ యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. And when you change your mind, the next step you need to do is baptize. Take baptism in the name of Jesus Christ.
పాప క్షమాపణ మారు మనసు పొందిన తర్వాత ఏం జరగాలి? బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం తీసుకోవాలి. Make assured that your sins are forgiven. మీ యొక్క పాపములు కడిగివేయబడినవి, క్షమించబడినవి అని మీరు నిర్ధారించుకోండి. When somebody is repented, ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం చెందితే, when somebody has accepted Jesus Christ as his Lord and Savior, ఎవరన్నా సరే యేసుక్రీస్తు వారిని తన రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు his sins are forgiven. అతని యొక్క పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. When somebody's sins are forgiven, he becomes a saint. A sinner becomes a saint. ఎవరికైతే పాపాలు క్షమించబడతాయో మరి ఆ పాపి పవిత్రునిగా అయిపోతాడు. And immediately what he has to do is take baptism in the name of Jesus Christ. వెంటనే అతను చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి నామములో బాప్తిసం తీసుకోవాలి. Then God wanted to give you a gift. అప్పుడు దేవుడు మీకు ఒక బహుమానం ఇద్దాం అనుకుంటున్నాడు. What is the gift? Then you shall receive the gift of the Holy Spirit. అప్పుడు ఏం జరుగుతోంది? అక్కడ పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారని తెలుస్తోంది. Just imagine you are like a house. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక గృహములాగా ఉన్నారు. And your house is full of all sort of filthiness, sin, unrighteousness. ఆ గృహము నిండా కూడా మరి పాపము, అవినీతి, అనీతి అంతా ఉన్నాయి అనుకుందాము. When you repent and accept Jesus Christ as your Lord and Savior, He removes all your sins. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తామో ఆ పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి. అంటే గృహం అంతా కూడా మంచిగా అయిపోతుంది. God is assuring that all your sins are forgiven and no more remembered. దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే మన పాపములన్నీ కూడా క్షమించబడి అవి ఇంకా అసలు గుర్తు కూడా చేసుకోడు ఆయన. And now your house is empty, clean, neat. ఇప్పుడు ఆ గృహం అంతా కూడా చక్కగా నీట్ గా ఉందన్నమాట. మురికిగా లేదు, మొత్తం క్లీన్ గా ఉంది. And in our day-to-day life, when we build house, a neat house, a new house, what we do, we put a door post, a lock, a wonderful lock. మనము కూడా మన జీవితంలో ఏం చేస్తాం? మంచి ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? ఆ గృహం కట్టుకుంటే మంచి గట్టి తలుపు పెట్టి దానికి తాళం కూడా వేస్తాం మనం. And baptism is that sort of thing. We make it ensured that our salvation is registered, locked by baptism in the name of Jesus Christ. ఆ విధముగా మనం కూడా బాప్తిసం ద్వారా మన యొక్క రక్షణ భద్రపరచబడింది అని చెప్పేసి మనం అక్కడ తాళం వేస్తున్నట్టుగానే ఉంటుందన్నమాట బాప్తిస్మం. But mind it that still your house is empty. కానీ గమనించాల్సింది ఏంటంటే గృహం ఖాళీగానే ఉంది. And you should not keep that house empty. గృహాన్ని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. If you keep your house empty, normally they will put a board outside to let. ఎప్పుడన్నా సరే గృహం ఖాళీగా ఉంటే సాధారణంగా మన జీవితంలో ఏం జరుగుతుంది? అద్దెకి ఇవ్వబడునని బోర్డు పెడతాం. And if your house is empty, this sign will be there. The devil will see that sign. మన గృహము అంటే మన హృదయం అనే గృహము కనుక ఖాళీగా ఉంటే అపవాది ఆ గృహం ఖాళీగా ఉందని తెలుసుకుని చూస్తుందన్నమాట. And he will somehow try to enter into the house. ఆ ఖాళీగా ఉన్న గృహము మన హృదయంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది. You have repented. ప్రాయశ్చిత్తం చెందారు. You accepted Jesus Christ as your Lord and Savior. మీ రక్షకునిగా యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. And you obeyed the waters of baptism. బాప్తిజంని మీరు అంగీకరిస్తున్నారు, పాటిస్తున్నారు. But still your house is empty. కానీ మీ గృహం ఖాళీగానే ఉంది. Now what we need to do? మనం ఏం చేయాలి? అప్పుడు the house should be filled with the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఆ గృహం నిండి ఉండాలి. The word of God talks about this blessing, the gift of God. అదే ఇక్కడ దేవుని వాక్యం ప్రకారము దేవుని యొక్క వరము అని చూస్తున్నాం మనం. The gift of God is the Holy Spirit. దేవుని యొక్క వరమ ఏంటంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. When the Holy Spirit comes inside of you, inside your house, He will not stay in one corner or only in the drawing hall. మన గృహము లేకపోతే మన హృదయములోనికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తుందో ఒక మూలే ఉండడు, లేకపోతే డ్రాయింగ్ రూమ్ లోనే కూర్చుని ఉండడు. He will fill the house 100% totally in all the places.
ఆ గృహం నిండా కూడా ఆ పరిశుద్ధాత్మ నిండి ఉంటాడు. When the Spirit of God comes inside of you, you will be controlled by the Spirit of God. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తుందో అదే మనల్ని నడిపిస్తుంది. The Spirit of God is comforter, counselor, and He is your leader. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు, మనకి కావలసిన నెమ్మది కలుగు చేస్తాడు. And normally, Spirit of God is given to the children of God who have repented and baptized. పరిశుద్ధాత్మ అనేది ఎవరైతే ప్రాయశ్చిత్తం చెంది రక్షణ పొంది బాప్తిసం పొందారో వారికి లభిస్తూ ఉంటది. Now that day people have accepted in this manner a huge crowd. ఆ రోజు మనం గమనించినట్లయితే పేతురు చెప్పినప్పుడు పెద్ద జనాంగము, చాలా పెద్ద సమూహము బాప్తిసం పొందడం చూస్తున్నాం. I don't think in any other place this sort of message is recorded. That day 3,000 people were baptized and added into the church. ఇంకెక్కడా కూడా మనం అది గమనించము. ఇక్కడ గమనించినట్టయితే ఆ ఒక్క రోజే 3,000 మంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. See, 3,000 is a big number. 3,000 మంది అంటే అది పెద్ద సంఖ్య. I don't know how long it has taken for them to baptize 3,000 people. 3,000 మందికి బాప్తిసం ఇవ్వటం అంటే ఎంతసేపు పట్టి ఉంటుందో మరి మనం ఆలోచించాలి. 3,000 souls were added to the church. 3,000 ఆత్మలు సంఘానికి చేర్చబడినాయి. Verses 42 says, 42వ వచనం ఏం చెప్తుందంటే, all these 3,000 people along with the apostles and they continued steadfastly in the apostles' doctrine, fellowship, in the breaking of bread and in prayers. 42వ వచనం చూసినట్లయితే వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. Just imagine, just before, maybe 1 or 2 hours before, they were all the people accused killing Jesus Christ. మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని గంటల మునుపు వరకు వీరే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారన్న విషయము, వారి మీద నింద ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. Maybe one of these people were shouting, "Crucify him, crucify him." వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మరి కొంతమంది ఉండుండొచ్చు, సిలువేయండి సిలువేయండి అని చెప్పుండొచ్చు. That is the reason when Peter was explaining, they were cut into their heart. అందుకనే పేతురు అదంతా వారికి అర్థమయ్యేటట్టు చెప్తున్నప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయి. Now the same people, after repenting, after taking baptism, filled with the Spirit of God, they have totally changed. Verses 42 clearly gives the description. వీరు ఎంత మారు మనసు పొందారంటే, ఎంత మారిపోయారంటే 42వ వచనంలో చాలా మరి స్పష్టంగా ఉంది అక్కడ. Because they accepted Jesus Christ after repenting and being baptized in the name of Jesus Christ, వారు ప్రాయశ్చిత్తం చెంది రక్షణ పొంది యేసుక్రీస్తు వారి నామములో బాప్తిజం తీసుకున్నారు కనుక their mindset is changed. వారి యొక్క తలంపులన్నీ కూడా మారిపోయినాయి. What happened? They started listening the word of God. దేవుని యొక్క వాక్యము వెంట మొదలు పెట్టారు వారు. Apostles' doctrine and fellowship is nothing but listening the word of God, meditating upon the word of God. అపోస్తల బోధ యందు అని ఉంది చూశారు అంటే ఏంటి? అది అంతే ఏమీ లేదు, దేవుని యొక్క వాక్యాన్ని వారు విని ధ్యానిస్తూ ఉండారు. In the breaking of bread, రొట్టె విరుచుట యందును. see, communion, breaking of the bread, unleavened bread is very important in a saved person's life. రక్షణ పొందిన వ్యక్తి యొక్క జీవితములో పులియని రొట్టె యొక్క ఈ సహవాసములో పాలు పంచుకోవడం అనేది చాలా ముఖ్యము. And in prayers, ప్రార్థన కూడా చాలా ముఖ్యము. see, people were listening, people were watching this group, a group of 3,000 people, and the fear, 43, then fear came upon every soul, and many wonders and signs were done through the apostles. ఈ 3,000 మందిని మిగతా వారు కూడా చూస్తూ ఉండేరు. వాళ్ళలో కూడా ఒక విధమైన భయం వచ్చింది. అందుకే 43వ వచనం మనం చూద్దాము.
అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. See, the second question is answered perfectly very well. What must we do? ఇక్కడ మనం ఏమి చేయాలనే దానికి జవాబు మనకి ఇప్పుడు స్పష్టంగా దొరికింది. And there is one more question I wanted to show to you. Turn with me, Acts 8th chapter. ఇంకో ప్రశ్న కూడా నేను మీకు చెప్పి దాని జవాబు చూద్దాం అనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము verses 36 onwards. We see a minister from Ethiopia. మనము 36 వచ్చినప్పటి నుండి చూసినట్లయితే అక్కడ ఇథియోపియా దేశం నుండి ఒక మినిస్టర్ రావడం చూస్తున్నాం మనము. This minister is responsible for the finance affairs of that queen, Cantage. ఆ ఇథియోపియా దేశపు రాణి యొక్క ప్రభుత్వం విషయాన్ని చూసుకుంటానికి అతను ఉన్నాడు. And this man is the worshipper of the living God. ఈ వ్యక్తి జీవిస్తున్న దేవుని యొక్క మరి విశ్వాసిగా ఉన్నాడు. All the way from Ethiopia, he traveled to Jerusalem to worship Yahweh, the living God, one God, in spirit and truth. అతను ఇథియోపియా దేశం నుండి యెరూషలేము వరకు ప్రయాణం చేసి నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. I don't think he might have traveled all alone. See, he was traveling in a chariot with a lot of soldiers around him. అతను ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉండలేదు, అతను రథంలో ప్రయాణం చేస్తుండేడు, తన చుట్టూతో కూడా సైన్యం ఉండింది. So he came to Jerusalem, he worshipped God, and he did all the formalities, all the ceremonies, and he was returning. అతను యెరూషలేముకు వచ్చి దేవుని ఆరాధించి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి తిరిగి వెళుతూ ఉండాడు. When he was returning on his journey, he was reading the word of God. అతను తిరిగి వెళ్తున్నప్పుడు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాడు. So he was keep on reading, and he claims that he could not understand what is written there. దేవుని యొక్క వాక్యం చదువుతూ తనకి దాన్ని ఏమి అర్థమవుతూ ఉండలేదని చూస్తున్నాం మనము. The Spirit of God pushed Philip to join with this man. అప్పుడు గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుని వెళ్ళి ఈ వ్యక్తిని కలవమని చెప్పి ప్రోత్సహించింది. Philip was running beside the chariot and he was listening what this man was reading. ఫిలిప్పు రథం పక్కన పరిగెత్తుతూ ఇతను ఏం చదువుతుండాడు వింటూ ఉండాడు. And he found that this man was reading the book of Isaiah, 53 chapter. 53rd chapter he was reading and trying to understand. అప్పుడు మనం గమనించినట్లయితే ఫిలిప్పు అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు ఏంటంటే వినేటప్పటికి యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఇతను చదువుతుండాడు. It was so interesting. This man was reading 53rd chapter. అతను 53వ అధ్యాయం చదువుతుంటాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము, మనం ఆలోచించాల్సిన విషయం. So he was so totally confused. In the word of God, who was this person on whom this description was given? ఈ దేవుని యొక్క వచనాల్లో ఎవరి గురించి ఈ వచనాలు ఉన్నాయి అనేది అతనికి అర్థం కాలేదు. See, he was telling that the scripture is I read, but verses 30. So Philip ran to him and heard him reading the prophet Isaiah and said, "Do you understand what you are reading?" And he said, "How can I unless someone guides me?" And he asked Philip to come down and sit with him, and the place in scripture which he read was this. And verses 34, so the eunuch asked Philip and said, "I ask you, of whom does the prophet say this? Of himself or some other man?" మనము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం నుండి చూసినట్లయితే ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడే బొచ్చు కత్తిరించు వాని ఎదుట
గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే వాక్యం. And this eunuch, the minister, had one question: to whom this prophet is addressing? ఇది వింటున్నప్పుడు, ఇది చదివినప్పుడు ఈ ప్రవక్త ఎవరిని సంబోధిస్తున్నాడు అనేది అతనికి అర్థం కాలేదు. Verses 34 says, so the eunuch answered Philip and said, I ask you, of whom does the prophet say this? Of himself or some other man? 34వ వచనం చూసినట్లయితే అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. Now there is a big question. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఉంది. He wanted to get full understanding of what he was reading. తను ఏమి చదువుతున్నాడో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకున్నాడు. Many Christian people from the Christian background, they read the word of God. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారు కూడా ఈ వాక్యం చదువుతూ ఉంటారు. And they could not answer. They could not understand. వారికి కూడా అర్థం కావట్లేదు, వారికి కూడా జవాబు చెప్పలేరు. So the solution is, unless someone explains to them. ఎవరన్నా వారికి అర్థమయ్యేటట్టు చెప్తే గానీ వారికి అర్థం కాదు. See, the explanation is given in a book of Isaiah 53rd chapter verses 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే మనకి దానికి అర్థం అవుతుంది, దానికి అర్థం తెలుస్తుంది. But he was wounded for our transgressions, and he was bruised for our iniquities, and the chastisement for our peace was upon him, and by his stripes we are healed. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Dear brothers and sisters, the complete salvation program is inside of Isaiah 53 verses 5. రక్షణ సువార్త గురించి మొత్తము కూడా ఈ ఒక్క వచనము యెషయా గ్రంథం 53:5లో ఉంది. The Lamb of God who has been sent by God the Father, Jesus Christ, was wounded for you and me. దేవుని యొక్క గొర్రెపిల్ల ఎవరినైతే తండ్రి అయిన దేవుడు ఇక్కడికి పంపించాడో మీ కొరకు నా కొరకు గాయపరచబడింది. He was killed as a sacrifice. He was wounded. He was beaten as a sacrifice for your transgression, your sin and my sin. మన యొక్క పాపాల నిమిత్తము, మన యొక్క అతిక్రమముల నిమిత్తము ఆయన మరి గాయాలు పొంది, ఆయన మరి మరణించి, ఆయన ఒక బలియాగముగా అర్పించబడ్డాడు. ఆయన He was bruised for our iniquities. మన యొక్క అతిక్రమముల కోసం ఆయన గాయపరచబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. So all these things happened on the cross of Jesus Christ where he died. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించినప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి. See, God wanted to bring peace upon you and me. మన మీద ఆ నెమ్మది రావాలని దేవుడు కోరుకున్నాడు. Jesus Christ took all our punishment upon his shoulders. See, the word of God is the chastisement for our peace was upon him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని ఉంది చూడండి అక్కడ. So no more punishment from God who received this salvation. ఎవరైతే రక్షణని పొందారో వారికి వారి మీద ఎటువంటి శిక్ష ఉండదు. He totally took away the punishment and he put it on his shoulders. యేసుక్రీస్తు ఆ శిక్ష మొత్తాన్ని కూడా ఆయన భుజాల మీద వేసేసుకున్నాడు, ఆయన తీసుకున్నాడు. And moreover, what happened? And by his stripes we are all healed. మనం గమనించినట్లయితే ఆయన యొక్క గాయముల చేత మనందరం కూడా స్వస్థపరచబడ్డాము. COVID-19 is one of the disease affecting people. ఈ COVID-19 అనేది అందరినీ కూడా భయపెడుతున్న ఒక తెగులుగా ఉంది. Even for COVID-19, the same medicine can be applied. By his stripes we are healed. అలాంటి మహమ్మారికి కూడా ఆయన యొక్క దెబ్బల చేత మనం స్వస్థపరచబడ్డామన్న విషయాన్ని మనము వాడచ్చు. No sickness is greater than the name of Jesus Christ. No sickness is greater than the stripes of Jesus Christ upon the cross. ఏ తెగులు కూడా, ఏ జబ్బు కూడా యేసుక్రీస్తు వారి కన్నా గొప్పది కాదు.
ఏ తెగులైనా ఏ జబ్బైనా సరే ఆయన పడిన గాయముల కన్నా గొప్పది కాదు. Hallelujah. హల్లెలూయా. Now the minister totally understood the salvation program plan of God. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఈ వ్యక్తికి, ఈ నపుంసకుడికి అర్థమైంది. The eternal life, the salvation, all the forgiveness of sin, the peace of God, and above all the divine healing of God is through His Son Jesus Christ. రక్షణ మార్గము, అదే విధముగా మనము స్వస్థపరచబడటము, ఇవన్నీ కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారానే లభిస్తాయి మనకి. And after hearing this gospel good news, he asked one question. ఈ సువార్త వినిన తర్వాత ఇతను ప్రశ్న అడిగాడు. And verses 36. మనం 36వ వచనం చూసినట్లయితే, Now as they went down the road, they came to some water, and the eunuch said, See, here is water. What hinders me from being baptized? మనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనం చూద్దాము. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లను యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. See, he asked the final question, very, very important question, a turning point in his life. తన యొక్క జీవితంలో మార్పు తీసుకొచ్చిన చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ అతను అడిగాడు. A God-fearing man who traveled all the way from Ethiopia to Jerusalem to worship God, and after worshipping, when he was traveling back, he was reading the word of God, but still his heart was not filled. His heart was empty. దేవుని యొక్క భయము కలిగిన వ్యక్తి ఇథియోపియా దేశం నుండి యెరూషలేం వరకు ప్రయాణం చేసి అక్కడ దేవుని ఆరాధించి తిరిగి వెళ్తున్న సమయంలో యెషయా గ్రంథం చదువుతున్న వ్యక్తికి కూడా అది అర్థమవుతూ ఉండలేదు. తన హృదయం ఏదో ఒక ఖాళీగా ఉంటూ ఉండింది అనమాట. Now he received the salvation. ఇప్పుడు అతను రక్షణ పొందాడు. Now he is assured that his sins are forgiven by Jesus Christ on the cross. ఇప్పుడు అతని యొక్క పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా కడిగివేయబడి అని అతను అర్థం చేసుకున్నాడు. Now he wanted to ensure his salvation through baptism. తన యొక్క రక్షణ బాప్తిసం ద్వారా ధృవీకరించుకోవాలనుకున్నాడు. Verses 36, the second part is telling, See, here is water. What hinders me from being baptized? ఇక్కడ గమనించినట్లయితే వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లను యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. Many people has lot of hindrances. చాలా మందికి ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. Some people will say, Brother, I am saved. Okay, let me go back to my husband in India. I will share the gospel, and along with my husband, I will take baptism. కొంతమంది చెప్తూ ఉంటారు, సహోదరుడా, నేను రక్షణ పొందాను, నేను మన దేశం వెళ్ళిన తర్వాత నా భర్తకు కూడా నేను ఈ సువార్త ప్రకటించి ఇద్దరం కలిసి బాప్తిసం తీసుకుంటామని చెప్తారు. No postponing of your salvation. మన యొక్క రక్షణని మనం ఎప్పుడూ కూడా వాయిదా వేయకూడదు. And your postponing is danger, because you don't know what is going to happen tomorrow. ఈ వాయిదా వేస్తే చాలా మరి ప్రమాదం ఉంది, ఎందుకంటే మనకి రేపేం జరుగుతుందో తెలియదు. See, being a minister of a queen, he would have told, okay Philip, you come with me, we will have a grand celebration of baptism in my country. ఇతను ఒక రాణి యొక్క మంత్రిగా ఉండి, కావాలంటే ఫిలిప్ నాతో పాటు నువ్వు రా, అక్కడికి వెళ్ళి చక్కగా మంచిగా బ్రహ్మాండంగా మనము బాప్తిసం జరుపుకుందాం అని చెప్పొచ్చు. When I take baptism, I will wear white and white, and we can go to a beautiful swimming pool decorated. I will take baptism. మరి నేను బాప్తిసం తీసుకున్నప్పుడు తెల్ల దుస్తులు వేసుకుని మంచిగా ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుందాం అని చెప్పట్లేదు. Here the word of God says, on the way they saw water. దారిలోనే నీళ్లు చూశారు వారు. Immediately he asked, what hinders me not to take baptism? నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అక్కడ అడుగుతున్నాడు అతను. And Philip was telling, if you believe with all your heart,
you may. And he answered and said, I believe that Jesus Christ is the Son of God. మనం అదే 36వ వచనం రెండో భాగం చూసినట్లయితే, ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చెను. Hallelujah. హల్లెలూయా. See, to take baptism, you should believe that Jesus Christ is the Son of God. బాప్తిసం తీసుకోవాలంటే యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడని అంగీకరించాలి. Why we should believe that Jesus Christ is the Son of God? యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడని మనం ఎందుకు విశ్వసించాలి? Because he was wounded, sacrificed, killed on the cross for your remission of your sin and my sin. ఎందుకంటే ఆయన మీ పాపాల నిమిత్తము నా పాపాల నిమిత్తము గాయపరచబడి శిలువ మరణం పొందాడు. All the punishment you deserve, he has taken upon him. మనకి పడాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. He brought peace between you and God, and by his stripes we are all healed. మనకి దేవునికి మధ్యలో ఆయన సమాధానము తీసుకొచ్చి ఆయన యొక్క గాయముల చేత మనం అందరూ కూడా స్వస్థపరచబడ్డాము. Spiritually we are healed, physically we are healed, we are set free in Jesus Christ. ఆధ్యాత్మికముగా అదే విధముగా మరి శరీర రీత్యా కూడా మనం స్వస్థపరచబడి ఆయనలో మనము అంగీకరించబడ్డాము. I believe Jesus Christ is the Son of God. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. Nobody can in this world do this sort of miraculous thing in your life. మీ జీవితంలో చేసిన ఈ మహత్కార్యాన్ని ఇంకెవరు కూడా చేయలేరు. See what happened after listening this. Philip and the minister got down into the water. Philip gave baptism to the minister. మనము 37-38 వచనాలు చూసినట్లయితే వారిద్దరూ కూడా ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. Hallelujah. హల్లెలూయా. On the way, immediately, right away, he took baptism. దారిలో వెళ్ళుచుండగా అప్పటికప్పుడు అతను బాప్తిసం తీసుకున్నాడు. Here you see another miracle happening. After they finished the baptism, they both came to the shore, and the Spirit of God took Philip just like that. మన ఇక్కడ ఎక్కువ మహత్కార్యం జరిగింది. మనం చూడాల్సింది ఏంటంటే, బాప్తిసం తీసుకుని వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఒడ్డు దగ్గరికి దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుని తీసుకుని వెళ్ళిపోయింది. And the word of God says, the Spirit of the Lord caught Philip away, so that the eunuch saw him no more. మనం 39వ వచనం చూసినట్లయితే, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. And the eunuch was so surprised. Where is he? Where is he? What happened to him? I could not see him. And he was seen no more in that place. ఆ ప్రదేశంలో ఇంకెక్కడా కూడా ఫిలిప్పు కనపడలేదని మనం చూస్తున్నాము. But Philip's the minister's heart was filled with rejoice. See, and he went on his way rejoicing. కానీ ఆ మంత్రి, ఆ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. Because his question is answered and his heart is filled with rejoicing. ఎందుకంటే తన ప్రశ్నకి, తనకు అనుమానానికి జవాబు దొరికింది. తన మరి సంతోషంగా వెళ్ళాడు. See, number one question, what must I do to be saved? మొదటి ప్రశ్న ఏంటి? నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? Jailer was answered very clearly. He took baptism. దానికి జవాబు చెరసాల అధికారికి దొరికింది. వెంటనే బాప్తిసం The తీసుకున్నాడు. second question, what shall we do? 3,000 people accepted Jesus Christ and they were baptized. ఏమి చెయ్యాలి మేము అని అడిగినప్పుడు దానికి జవాబు దొరికినప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. And finally, here the question is, what hinders me from being baptized? బాప్తిజం పొందడానికి నన్ను ఏది ఆటంకపరుస్తుందన్న ప్రశ్నకు కూడా జవాబు దొరికింది. And his doubt is cleared and he took baptism. దానికి ఆ జవాబుకి సమాధానం దొరికింది. వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if you have any doubt not to take baptism, it is an hindrance. మీకు బాప్తిజం తీసుకునడానికి ఎలాంటి అనుమానం ఉన్నా సరే అది ఒక ఆటంకముగా ఉంది. Whatever the possible situation, opportunity, immediately fulfill
the commandment of God. మీకు దొరికిన వెంటనే అవకాశం దొరికిన వెంటనే దేవుని యొక్క ఆజ్ఞని మీరు పాటించండి. Don't postpone your wonderful opportunity of baptism. బాప్తిసం పొందే అవకాశాన్ని మీరు వాయిదా వేయొద్దు. Because baptism is a seal, it is an assurance of your salvation. ఎందుకంటే బాప్తిసం అనేది మీ యొక్క రక్షణకి ఒక చిహ్నముగా ఉందన్నమాట, ఒక ముద్రగా ఉంది. After baptism, you will be filled with the gift of God. బాప్తిసం పొందిన తర్వాత దేవుని యొక్క వరము చే నింపబడతారు. Now you are a complete person of saved experience. రక్షణ పొందిన అనుభవం గల పూర్ణమైన వ్యక్తిగా ఉన్నారు మీరు. Hallelujah. హల్లెలూయా. God is wonderful and He has a good plan for you and me. దేవుడు చాలా గొప్ప దేవుడు, మీకు నా పట్ల చాలా మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. And this opportunity is not only for high people, it is for everyone, for you and your children and everyone far off. అది గొప్ప వారి కోసమే కాదు, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది, మీకు మీ పిల్లలకి కూడా వర్తిస్తుంది ఇది. Hallelujah. హల్లెలూయా. So let us listen, hear the word of God and obey the word of God. కనుకనే మనం దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని పాటిద్దాం. Taking part in baptism is very important, vital thing. బాప్తిసం పొందడం అనేది చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. The son of Zechariah and Elizabeth was given the name John. జకరియా ఎలిజబెత్ యొక్క కుమారుడు, అతనికి యోహాన్ అని పేరు పెట్టబడింది. But we always call him as John the Baptist. కానీ అతను మనం ఎప్పుడు కూడా బాప్తిసం ఇచ్చి యోహాన్ అని చెప్తాం. Because God has sent him to do this baptism in his ministry. తన యొక్క పరిచర్యలో ఇలా బాప్తిసం చేయటం అనేది దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు, దానికోసం అతన్ని పుట్టించాడు. And he has done a perfect job, paving the road of Jesus Christ to do his ministry. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిచర్య చేయటానికి యోహాను ఒక మార్గాన్ని సరళపరిచాడు. Baptism is one of the important acts in the sight of God. బాప్తిసం అనేది దేవుని యొక్క దృష్టిలో చాలా ముఖ్యమైన విషయం. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, I encourage today, after listening the voice of God, whoever has not yet taken baptism, please don't postpone it and don't have any hindrance in your life. ఎవరైతే ఈ వార్త వింటున్నారో, ఈ సందేశం వింటున్నారో, బాప్తిసం తీసుకోవాలని అనుకున్నప్పుడు వాయిదా వేయకుండా వెంటనే తీసుకోండి. Speak to your elders, speak to your church people, so that a way will be opened and you need to take baptism without fail, without postponing it. మీ పెద్దలతో మాట్లాడండి, మీ చర్చి పెద్దలతో కూడా మాట్లాడి మీరు బాప్తిసం తీసుకోండి, దాన్ని మీరు వాయిదా వేయొద్దు. ఆ బాప్తిసంకి వారు చేయాల్సిన ఏర్పాట్లు చేస్తారు. Hallelujah. Hallelujah. Let us close our eyes and pray. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. Lord, we listen this commandment, repent and be baptized in the name of Jesus Christ and receive the gift of the Holy Ghost. దేవా, మీ వాక్యము ద్వారా మేము ఆజ్ఞ విన్నాము దేవా. మీ యొక్క వాక్యాన్ని మేము అంగీకరించి ప్రాయశ్చిత్తము చెంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అనే వరము మేము పొందాలి దేవా. We simply, humbly obey your commandment. మీ యొక్క ఆజ్ఞని మేము శిరస వహిస్తాం దేవా. And whoever is not accepted, Lord God, in the name of Jesus Christ, I remove all the hindrance so that they could do this wonderful thing in their life to ensure their salvation. ఎవరైతే మరి ఇంకా బాప్తిసం తీసుకోలేదో, ఆ నిశ్చయానికి రాలేదో, వారికి ఉన్న ఆటంకాలన్నీ కూడా మీరు తొలగించి వారు కూడా ఈ బాప్తిసం తీసుకుని రక్షణ అనేది వారికి ఆ ముద్ర మరి ఖాయం చేయండి దేవా. You are the God so loved the world, no one should be perished, everyone should repent and come to the living God. మీకు ఎవరో కూడా నాశనం అయిపోవడం ఇష్టం లేదు దేవా. ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం చెంది రక్షణ పొంది మీ సన్నిధికి రావాలని మీరు కోరుకుంటున్నారు దేవా. Bless us, Lord.
మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. In the name of your Son, Jesus Christ, I pray. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం దేవా. Let the congregation say Amen. సంఘమంతా ఆమేన్ చెప్పండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్.